మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి నల్గొండ పట్టణంలో ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, బీజేపీ మతతత్వ పార్టీ అని, దేశంలో రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని జోక్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు, కాంగ్రెస్లో ఏకనాథ్ పిండేలు లేరని, బీజేపీలోనే ఉంటాయని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్ గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. బండి సంజయ్ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ఇంకా 32 రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కనీ విని ఎరగని మెజార్టీతో గెలిపించాలని హిందూ, ముస్లిం, సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు, ఈరోజు కులాల మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం, దానికి మాకు 370 వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి, ఆషామాషి ఎన్నికలు కాదు. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, మొన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు, వాళ్ళ మాటలు కానీ. కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు, ఆయన ఇంకొక మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన, ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరూ సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీద 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మంత్రి కొండా సురేఖ హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని